జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. ఈ సంవత్సరంలో మిథున్ రాశి వారికి ఆదాయం అనేది 14గా ఉన్నది, వ్యయం అనేది 2గా ఉన్నది, రాజ్య పూజ్యం అనేది 4గా ఉన్నది, అవమానం అనేది 3గా ఉన్నది. మిథున్ రాశి వారికి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉండబోతున్నాయి. మే 14వ తారీఖు నుంచి గురువు మీ లగ్నానికి రాబోతున్నాడు. దాని మూలంగా ధనపరంగా చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది. చాలా మంచి ఫలితాలంటూ చూస్తారు, శుభవార్తలు వింటారు, బంధుమిత్రులతో చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది. కెరియర్ పరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఈ సంవత్సరం అనేది మిథున్ రాశి వారికి చాలా ఆనందంగా ఉంటారు. శని మీనరాశికి రాబోతున్నారు 29వ తారీఖు నుంచి మార్చ్ నెలలో. దాని మూలంగా కెరియర్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది. మీరు అనుకున్న జాబ్ రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. రివార్డ్స్, ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కానీ శని కష్టపెట్టి ఫలితాలంటూ ఇస్తారు. దాని మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ టోటల్గా చూస్తే కనుక కెరియర్ పరంగా మాత్రం మిథున్ రాశి వారికి ఎక్సలెంట్గా ఉండబోతోంది. లవర్స్కి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ సంవత్సరం అనేది చాలా ఆనందంగా ఉంటారు. విద్యార్థులకి ఈ సంవత్సరంలో మీకు స్కాలర్షిప్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు అనుకునే యూనివర్సిటీలో మీకు సీట్ రావడం కూడా జరుగుతుంది. కాన్సంట్రేషన్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉండబోతోంది. ఈ సంవత్సరం అనేది చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ సంవత్సరం అనేది విష్ణు సహస్రం పారాయణం చేసుకోండి. ఇంకా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ అవని వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.